పెద్దగా హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్‌లో అయినా, నోరెప్పుడైనా చేదుగా అనిపించినప్పుడైనా, కొంచెం పుల్లగా, స్పైసీగా, టేస్టీగా ఉండే సింపుల్‌గా గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, హోల్ గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్, ఒక చిన్న టమాటా కూడా కట్ చేసుకొని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టమాటా సాఫ్ట్ అయిపోయిన తర్వాత వాష్ చేసుకున్న గోంగూర మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి. 5-10 మినిట్స్‌లోనే గోంగూర మంచిగా ఉడికిపోతుంది. ఇంకా దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గ్లాస్‌తో బియ్యం తీసుకున్నాను. ఆ గ్లాస్‌తో 1 ½ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని బియ్యం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో మంచిగా ఉడకపెట్టుకుంటే మన వేడి వేడి గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోయింది.